పాలమూరు లెక్కలు కృష్ణా జలాలపై అధికార విపక్షాలు తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణ నుంచి బ్రేకింగ్ వస్తోంది. ఈ అంశంలో బీఆర్ఎస్ చేసిన అన్యాయాలు ఇవేనంటూ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగా అదే కాన్సెప్ట్ తోటి అధికార పార్టీ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చింది బీఆర్ఎస్. పాలమూరు ప్రాజెక్ట్ కృష్ణా జలాలపై అధికార విపక్షాల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఈ విషయంలో బీఆర్ఎస్ విఫలమైందని ప్రభుత్వం విమర్శిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అవాస్తవాలు చెబుతోందని బీఆర్ఎస్ మండిపడింది. కాళేశ్వరానికి ఎక్కువ నిధులు ఖర్చు చేసిన బీఆర్ఎస్ పాలకులు పాలమూరును నిర్లక్ష్యం చేస్తారన్నారు మంత్రి ఉత్తమ్. అయితే మంత్రి ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇక్కడ మీకు అంకెలు డేట్లతో సహా కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏ విధంగా వాళ్ళు హ్యాండిల్ చేశారు, ఏ విధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేశారో చూడండి. 2014 నుంచి నవంబర్ 2023 వరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై సుమారు 90,000 కోట్లు ఖర్చు పెడితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై 27,000 కోట్లు ఖర్చు పెట్టింది. కాంగ్రెస్ కాళేశ్వరం తొందరగా పూర్తి చేసిండ్రు, పాలమూరు చేయలేరు, పిచ్చి ప్రచారం చేస్తున్నారు. కాళేశ్వరంలో మనకు నికర జలాలు ఉన్నాయి, 968 టీఎంసీల నీళ్లు ఉన్నాయి కనుక అక్కడ నీటి కేటాయింపులు చేసినప్పుడు అనుమతులు వస్తాయి. పాలమూరు రంగారెడ్డిలో మనకేమైంది, నీళ్లు లేకపోతే, నీటి కేటాయింపులు లేకపోతే ఈసీ క్లియరెన్స్ రాదు. మరి పాలమూరులో ఆ సమస్య ఉంటే కూడా కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో దాన్ని తొందరగా చేసే ప్రయత్నం చేసిండు. పాలమూరు రంగారెడ్డి ప్రధాన వాటర్ సోర్స్ ను జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వెనుక ఏదో మతలబొందని ఆరోపించింది ప్రభుత్వం. అయితే శ్రీశైలం ద్వారా నీటిని తీసుకుంటేనే తుంగభద్రలోని వాటర్ కూడా కలిసొస్తుందని వాదించింది విపక్షం. 9 టీఎంసీ ఉన్న సుందిల్ల బ్యారేజ్ తో 195 టీఎంసీ లిఫ్ట్ చేస్తామని చెప్పి ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. జూరాల నుంచి లిఫ్ట్ చేయమంటేనేమో ఇది తక్కువ ఉందని కెపాసిటీ ఉంటుంది. ఇది పూర్తిగా ఇది ఒక కుట్రతో కాస్ట్ పెంచి కాస్ట్ ఎస్టిమేట్ పెట్టి వేరే మతలబు జరిగిన విషయం చెప్పి నేను మనం చేస్తున్నాను. కృష్ణా నదిలో ప్రధానమైనటువంటి ట్రిబ్యూటరీ తుంగభద్ర. తుంగభద్ర నది శ్రీశైలంకు ప్రతి ఏటా 450 నుంచి 600 టీఎంసీల నీళ్లు తెస్తాయి. అంటే ఇక తుంగభద్ర మొత్తం ఆంధ్రాకి అప్పచెప్తావా? మన లెక్క తెచ్చుకోవద్దా? జూరాల కాడ తుంగభద్ర కలుస్తుందా? జూరాల దాటి కిందికి పోయినాక తుంగభద్ర శ్రీశైలంలో కలుస్తుంది. మరి తుంగభద్ర ఒడగొట్టుకుందామా? సమైక్య రాష్ట్రం కంటే బీఆర్ఎస్ హయాంలోనే శ్రీశైలం నుంచి ఏపీ ఎక్కువగా కృష్ణా నీటిని తరలించుకుపోయిందని ఆరోపించింది కాంగ్రెస్ సర్కార్. అయితే తమ పాలనలో కంటే కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలోనే కృష్ణా నీళ్లు ఎక్కువగా ఏపీకి వెళ్లాయని బీఆర్ఎస్ ఆరోపించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలోనే కృష్ణా నదీ జలాలు ఎక్కువగా అక్రమంగా ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోయిందంటే ఏ విధంగా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఏ విధంగా వాళ్ళు వివరించిండ్రో చాలా స్పష్టంగా ఈ ఫిగర్స్ వస్తున్నాయి. మా హయాంలో శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు కావచ్చు, వివిధ వేరియస్ ప్రోగ్రామ్స్లో పోయింది 120, అయితే నీ హయాంలో 240 పోయినాయి. ఇప్పుడు చెప్పు సమాధానం దీనికి. ఇదెందుకో చూపించబోతుంది, అసెంబ్లీలో దాచిపెడుతుంది అంటే నీకే తెలివితేటలు ఉన్నాయి, ఎదుటోనుకుండా ఎదుటోడు అడగడం అనుకుంటున్నావా? సెక్షన్ 3 ద్వారానే నీటి కేటాయింపుల్లో రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని, ఈ విషయంలో తాము బలమైన వాదనలు వినిపించామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. అయితే సెక్షన్ 3 కోసం పోరాటం చేసింది కేసీఆర్ అన్నారు హరీష్ రావు. అంటే ఈ సెక్షన్ 3 కింద ఉంటే తెలంగాణకి న్యాయం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాదనలు వెళ్ళిన తర్వాత ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ మన ఆర్గ్యుమెంట్స్ ఒప్పుకొని ఇప్పుడు జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ సెక్షన్ 3 ఆఫ్ ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ ప్రకారం వాదనలు వింటున్న విషయం కూడా యావత్ తెలంగాణ ప్రజానీకం తెలియజేస్తున్నాం. కృష్ణా నది ప్రాంతంలో ఉన్న నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మంకు నీళ్లు రావాలంటే మనం సెక్షన్ 3 కింద కృష్ణాలో 600 టీఎంసీలు తేవాలని ఒక నిజాయితీతో, నిబద్ధతతో కేసీఆర్ గారు ప్రభుత్వం చేసినటువంటి కృషికి ఈ లెటర్లు, ఈ ప్రయత్నమే ఒక సజీవ సాక్ష్యం. పాలమూరు రంగారెడ్డి కృష్ణా జలాల విషయంలో తమ వల్లే రాష్ట్రానికి న్యాయం జరిగిందని అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ వాదించుకున్నాయి. దీంతో ఈ అంశంపై రాజకీయ సమరం ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించడం లేదనే చర్చ జరుగుతోంది.